విద్యా వ్యాప్తికి అరవింద్ చేస్తున్న కృషిని గమనించి నేషనల్ బుక్ ట్రస్ట్, బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ, స్పాటిక్ సొసైటీ ఆఫ్ నార్త్ ఇండియా, భారత్ జ్ఞాన్ విజ్ఞాన్ సమితి లాంటి అనేక సంస్థలు ఆయనను తమ కార్యక్రమాలలో భాగస్వామిని చేసుకున్నాయి. దీంతో ఆయనకు దేశవ్యాప్తంగా తిరగడం, వర్క్ షాపులు నిర్వహించడం, ఉపాధ్యాయులకు శిక్షణనివ్వడం అదే లోకమయ్యింది. ఫలితంగా సైన్స్ పరిచయం ఒక ఉద్యమంలా రూపుదిద్దుకుంది. ప్రయోగాలు లక్షలాది విద్యార్థుల జీవితాల్లో భాగమయ్యాయి. సాధారణ విద్యార్థులకు బోధించడం కన్నా మందబుద్ధులైన వారికి, వికలాంగులకి పాఠాలు బోధించడం కష్టతరమైన పని. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు ఈ క్రమంలో పడుతున్న ఇబ్బందుల్ని గమనించిన అరవింద్ శారీరకంగా, మానసికంగా వికలాంగులైన పిల్లలకు సైన్స్ బోధించడంలో ఉపయోగపడే అనేక బోధనా ఉపకరణాల రూపకల్పనకు ఉపక్రమించారు. గత 7 సంవత్సరాలుగా ఈ దిశలో ఎంతో విలువైన సేవల్ని అందిస్తున్నారు. సైన్స్ను సరళంగా, చవకగా బోధించే పద్ధతుల్ని రూపకల్పన చేస్తున్న క్రమంలోనే అరవింద్ అనేక జాతీయ, అంతర్జాతీయ సత్కారాలను పొందారు. సైన్స్ను మరింత సరళంగా బోధించే మార్గాల అన్వేషణకు ఈ సత్కారాలు మరింత ప్రేరణనిచ్చాయి. ఆ అనుభవాలతో లిటిల్ టాయ్స్, స్ట్రింగ్ గేమ్స్, మ్యాచ్ స్టిక్ మోడల్స్ వంటి అనేక పుస్తకాలను రచించారు. ఈ పుస్తకాలు అనేక భారతీయ భాషల్లోకి అనువదించబడ్డాయి. ప్రస్తుతం పూణే విశ్వవిద్యాలయంలోని ఆయుకా ముక్తాంగణ విజ్ఞాన వేదిక అరవింద్ గుప్తా తయారు చేసిన వందలాది సైన్స్ ఉపకరణాలను ప్రదర్శిస్తోంది. బ్యాటరీతో నడిచే డీసీ మోటార్, సిరంజులతో చేసిన జేసీబీ, అగ్గిపుల్లలతో, కాగితంతో చేసిన అనేక నమూనాలు ఇక్కడున్నాయి. వీటిని చూసిన ప్రతి విద్యార్థి శాస్త్ర విషయాలు నేర్చుకోవడం ఎంత సులభమో గ్రహించగలుగుతున్నారు. సైన్స్ను బీద విద్యార్థులకు అందించడంతో తన కర్తవ్యం ముగిసిందని అరవింద్ భావించలేదు. ఈ లక్ష్య సాధనకై కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్, ఏకలవ్య, మరాఠీ విజ్ఞాన పరిషత్ వంటి సంస్థల కార్యక్రమాలలో మమేకమై పనిచేశారు. ప్రస్తుతం పూణే విశ్వవిద్యాలయంలోని ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రోనమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ విభాగంలో పనిచేస్తున్న అరవింద్ కేవలం బోధనతోనే తన కర్తవ్యం ముగిసిందని సరిపెట్టుకోలేదు. శాస్త్రీయాంశాలను సులభంగా బోధించే ప్రక్రియను ఉపాధ్యాయులకు, ఆటలతో సైన్స్ను నేర్చుకుని శాస్త్రీయ దృక్పథాన్ని పెంచుకునే అవగాహనను విద్యార్థులకు అందించడానికి గాను దేశవ్యాప్తంగా అనేక సెమినార్లను నిర్వహిస్తున్నారు. ఇప్పటిదాకా 1500కు పైగా స్కూళ్లలో సెమినార్లు నిర్వహించి లక్షలాది విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని పెంచారు. శాస్త్రీయ విజ్ఞానం లేని జాతి ముందడుగు వెయ్యదు అని గ్రహించిన అరవింద్ భావితరాలకు శాస్త్రీయ విద్యను మరింత సులువుగా ఆకళింపు చేసుకునే దిశగా మార్గదర్శనం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రయోగాల దిశగా అడుగులు వేస్తూనే ఉన్నారు. हमारे देश में आज जो आबादी है उसका 50% మన దేశ జనాభాలో దాదాపు సగం మంది 25 ఏళ్లలోపు వారే. ఇది చాలా ప్రయోజనకారి అయిన విషయం. ఎందుకంటే ఏ పరివర్తన, ఏ మార్పు సమాజంలో రావాలన్నా, తేవాలన్నా వీళ్లే ముందుండాలి. వీళ్లు వచ్చే తరానికి ఆశాజ్యోతులు. వీళ్లే మూఢాచారాలను ఖండించేది. वही आगे आते हैं, वही स्टेटस को चैलेंज करते हैं. అంతేకాదు, 2007-2008 మధ్య దాదాపు 1000కి పైగా వాడిపడేసిన రకరకాల వస్తువులతో వైజ్ఞానిక బొమ్మలను తయారు చేసి టాయ్స్ ఫ్రమ్ వేస్ట్ పేరిట ఇంటర్నెట్లో అందుబాటులోకి తెచ్చాడు అరవింద్ గుప్తా. అలాగే 2009 నుండి 2000కు పైగా యూట్యూబ్ వీడియోస్లో 1 నుండి 2 నిమిషాల నిడివిగల బొమ్మల తయారీ విధాన చిత్రాలను అందరికీ అందుబాటులోకి తెచ్చాడు.
అవి 16 భాషల్లో దేశ విదేశాల్లో చిన్నారులకు శాస్త్రీయ విజ్ఞానం పట్ల అభిరుచిని ఆసక్తిని కలిగిస్తున్నాయి. వీటిని ప్రపంచవ్యాప్తంగా కేవలం 2 ఏళ్ల కాలంలో 22 లక్షల మంది విద్యార్థులు వీక్షించారు. ఇవే కాకుండా అరవింద్ గుప్తా టాయ్స్.com వెబ్సైట్లో 6,000కు పైగా వివిధ అంశాలకు సంబంధించిన పుస్తకాలను ఉచితంగా డౌన్లోడ్ చేసుకునే విధంగా రూపొందించాడు అరవింద్ గుప్తా. భారతీయ విద్యా విధానంలో కొత్త మార్పులు తెచ్చి సైన్స్ చదువులో సరళ మార్గాన్ని చూపెట్టి దాన్ని విశ్వవ్యాప్తం చేసిన ఘనుడాయన. విద్యా వ్యయం అంబరాన్ని అంటుతున్న కాలంలో అతి తక్కువ వ్యయంతో విద్యార్థులకు సాంకేతికాంశాలను బోధిస్తున్న అరుదైన విద్యావేత్త అరవింద్ గుప్తా.